హాయ్. కొబ్బరికాయ చింతకాయ పచ్చడి తయారు చేసే విధానం చూడండి. పెద్ద చింతకాయలు అయితే ఇలాగా తొక్క తీసేసుకుని లోన పప్పు తీసేసుకొని చూడండి, ఇలా కొబ్బరికాయ చింతకాయలు రెడీ చేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క వేసుకొని రోలు ఉంటే రోట్లో చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ గిన్నెలో వేసేసుకొని చూడండి, చింతకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మరుగ్గానే పెట్టుకోవాలండి. కొంచెం మరుగ్గా పెట్టేసుకున్న తర్వాత కొబ్బరి తురుము వేసేయాలి. కొబ్బరి తురుము వేసేసి జస్ట్ సగం వేసుకొని మిక్సీ 1 మినిట్ ఇలా తిప్పేసి కలిపేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ టేస్ట్ చూసి ఇప్పుడు పోపులో వేసుకోవాలి. పోపులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ దీంట్లోనే వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని వేగిపోయాయండి ఆల్మోస్ట్. ఇప్పుడు పచ్చడి వేసేసుకోవచ్చండి. పచ్చడి వేసేసుకొని నీట్గా అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతా పోపు తిని చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చాలా బాగా కలుపుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రెడీ అండి. కొబ్బరికాయ చింతకాయ పచ్చడి రెడీ. ఓకే, బాయ్.